ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 31వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సోమవారం. తిథి విదియ. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని. సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి 11 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 24 నిమిషాల నుంచి 8 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. ఈరోజు విశేషం చైత్ర శుద్ధ విదియ సోమవారం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడినవాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న ఆర్థిక సమస్యలు పోవాలంటే శివుణ్ణి ఈ విధంగా పూజించాలి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకోవాలి. తర్వాత శివాష్టోత్తరం చదువుతూ విభూతిని సమర్పించాలి. పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనస్సుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని 3 కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకోజామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. అలాగే జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకుని రుద్రమంత్ర సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాల వలన కలిగే బాధలకు ఉపశమనం కలుగుతుంది. ఇలా 11 సోమవారాలు నియమనిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. అభిషేకం చేసే శివలింగం రావి చెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టం. ఎవరైనా బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు మృత్యుంజయుడైన శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా స్వస్థత చేకూరుతుంది. అది ఎలాగంటే సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరక కళ్యాణంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతుంటే సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది. ఎంత కష్టపడి పనిచేసినా చాలీ ఆదాయం, అప్పుల బాధలు ఉంటే సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి బిల్వాష్టకం 11 సార్లు పఠించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటుండదు. అప్పుల బాధలు తీరిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివయ్య పూజలో చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం. ఏదో ఒకలాగా మొక్కుబడిగా పూజ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూడడం శుద్ధ దండుగా. మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో పూజించిన వారికే సత్వర ఫలితాలు ఉంటాయి. శివుని పూజలో మనం సమర్పించాల్సిన ముఖ్యమైనది భక్తితో కూడిన మనస్సు. అందుకే అంటారు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని. కాబట్టి మనం ఎంత ఘనంగా పూజ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యం. కేవలం భక్తికి మాత్రమే పరవశించే భక్తవ శంకరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.
మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. అనుకోని ఖర్చు ఎదురవుతుంది. గుర్తింపు లభిస్తుంది. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అపోహలు తొలగుతాయి. పెద్దలను మెప్పిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. సాహసంతో తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. అశ్రద్ధ చేస్తే ఫలితాలు ఆలస్యమవుతాయి. ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ కంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శాశ్వత ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రోజు సోమరితనం వేడండి. ఇది వరకు వాయిదా వేసుకున్న పనుల్లో చాలా వాటిని ఈ రోజు మొదలుపెట్టి పూర్తి చేస్తారు. రావాల్సిన బాకీలు ఈ రోజు వసూలవుతాయి. సోదరి సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇది వరకు వెళ్లని తీర్థక్షేత్రాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధి పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. కొంత ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తిపై ఉన్న ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు విదేశాల్లో చదవడానికి వెళ్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు వరిస్తాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు గొడవలు పడకుండా చూసుకోవాలి. అనవసరపు ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక అంశాల్లో పురోగతి ఉంటుంది. మనోబలం రక్షిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. శక్తి సామర్థ్యాలకు ఇది పరీక్షా కాలం. ఓర్పు అవసరం. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని పరిష్కరించాలి. పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ నైపుణ్యం బయటపడుతుంది. ఈ రోజు మీరు మీకు ఇష్టమైన పనిని పూర్తి చేయడం మీలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార అభివృద్ధి కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా గొడవలకు దిగవద్దు. ఈరోజు ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఇప్పటి ఉద్యోగంలో ఉండే చికాకులు తగ్గి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఉద్యోగంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ అధికమవుతుంది. పెట్టుబడుల్లో అనుకోని ధనలాభం ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కుజ, శుక్ర, శని గ్రహాల శ్లోకాలు చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు. కార్య విజయం ఉంటుంది. కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిత్తశుద్ధి కాపాడుతుంది. ఆశయం సిద్ధించే వరకు ప్రయత్నం మానవద్దు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. అన్నీ సర్దుకుంటాయి. అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీమణులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. అందుబాటులో ఉన్న ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. కుటుంబంలో పాత గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. కానీ మీ పనులను చక్కగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. అకస్మాత్తుగా ఈరోజు మీ ఇంటికి ఓ స్నేహితుడు రావచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక అంశం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు సాగడంలో విజయం సాధిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అనుకున్నదే జరుగుతుంది. లక్ష్యం చేరువలోనే ఉంది. అధిక లాభాలు ఉన్నాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. కాలం ఆనందంగా ముందుకు సాగుతుంది. మిత్రులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. గృహ, వాహనాది ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రు భయం తొలగుతుంది. ఆర్థికంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవడంలోనే ఉంది అంతా. కుటుంబ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాహితులకు మంచి రోజు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు కొంచెం ఆలస్యమైనా సకాలంలో పూర్తవుతాయి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. నమ్మకంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది. సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నూతన బంధాలు బలపడతాయి. మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులను బహుమతులుగా ఇస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం ఉత్తమం. లేదంటే ఖర్చులు బాగా పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసిద్ధి ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల సహకారంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. అవరోధాలను తెలివితో అధిగమించండి. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. చంచలత్వం పనికిరాదు. సత్య మార్గంలో పయనించండి. ప్రశంసలు ఉంటాయి. ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. గౌరవం దక్కుతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. శుభవార్తను వింటారు. నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు బయలుదేరుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేయాల్సిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధనలాభం గోచరిస్తుంది. వ్యవహార విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు కొంత పురోగతిని సాధిస్తారు. ఈరోజు అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు శుభవార్తలు వింటారు. సమయానుకూలంగా పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కెరియర్ కొత్త మలుపు తిరుగుతుంది. కార్యాలయంలో మీ హోదా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. విష్ణు దర్శనం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈరోజు రాశి వారికి ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. పట్టుదల అవసరం. ఏకాగ్రతతో పనులు నిర్వర్తించండి. విశేష ధనలాభం ఉంది. అనుకున్న ఫలితాలే వస్తాయి. స్థిరాచరాస్తులు వృద్ధి చెందుతాయి. 10 మందికి మేలు చేసే పనులు చేస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. దైవ బలం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ తిప్పలు ఎక్కువగా ఉన్న పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ధన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవడంలోనే ఉంది. కుటుంబ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. సూర్య నమస్కారం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలివిగా వాటిని అధిగమించాలి. శక్తికి మించిన శ్రమ ఉంటుంది. మనోబలం తగ్గనీయకండి. తోటివారి సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి. సహనానికి ఇది పరీక్షాకాలం. శుభ ఫలితాలు వస్తాయి.
చెంచల బుద్ధి రానియకండి. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు పోయి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆహార, ఆతిథ్య, వ్యాపార రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని అభిమానించే వారి నుంచి వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమయానుకూలంగా స్పందించడం మంచిది. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పని పూర్తవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రణాళికలు పూర్తవుతాయి. పనిలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. టైం తప్పిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సిద్ధిస్తుంది. చెడు ఊహించవద్దు. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల ప్రమేయంతో శుభం జరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. అడుగడుగునా అడ్డుపడేవారు ఉంటారు. శాంత చిత్తంతో సమస్యలను పరిష్కరించాలి. అదృష్ట యోగం ఉంది. ఇప్పటి వరకు ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. లోన్లు తిరిగి చెల్లించాల్సిన సమయం కొంచెం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి సమయం సాధారణంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న మీ స్నేహితుల నుంచి మంచి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించేందుకు ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాలలో కుటుంబ పెద్దల సహకారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకున్న పనిలో మీకు స్నేహితులు, సన్నిహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు సంబంధంలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఇష్ట దేవతా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక అంశాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత లక్ష్యం నెరవేరే విధంగా కాలం సహకరిస్తుంది. తిరుగులేని విజయం ఒకటి సొంతమవుతుంది. మీ పనులను ఇతరులకు పురమాయించవద్దు. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. శాంతి లభిస్తుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న చాలా మందికి ఈరోజు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడి జీతాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. మీరు మొదలుపెట్టిన కొన్ని పనులు పూర్తి కావడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని పెరుగుతుంది. అనవసరపు ఖర్చులకు, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇదివరకు సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు మొదలుపెట్టిన పనుల్లో మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు మీ కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఫిట్గా ఉంటారు. ఈ రోజు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎదుటివారి మాటలను బట్టి కాకుండా మీ మనసు చెప్పింది వినండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు గోచరిస్తున్నాయి. సమిష్టి విజయం ఉంటుంది. దైవ బలం ఉంది. బాగా శ్రమ చేయండి. ఫలితం ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. పూర్వానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. అది బంగారు భవిష్యత్తునిస్తుంది. మొదలుపెట్టిన కొన్ని పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను వింటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి బాగా శ్రమ పెరుగుతుంది. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో శుభకార్యాలు జరిగి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల స్థితి నెలకొంటుంది. ఎప్పుడూ చూడని పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితం బాగుంటుంది. తలపెట్టిన పనులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితం గడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు కొనసాగుతున్నాయి. అదృష్టం పడుతుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది. అద్భుతాలు సృష్టించే కాలం ఇది. భగవంతుని కృప మీపై ఉంటుంది. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. మాట పట్టింపులకు పోవద్దు. గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆహార ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలిసి కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరిపోతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఈ రాశి వారు చిత్తశుద్ధితో సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ పని విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉద్యోగం కోసం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. సూర్య నమస్కారం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.